హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి సతీష్ వ్లాగ్స్. ఇదైతే శనేశ్వరం టెంపుల్లో అయితే పూజ అయితే చేయించడానికి అయితే వెళ్ళామండి. ఎందుకంటే మా ఆయన వాళ్ళ అన్నది అంటే మా మామగారిది ఇది కుంభరాశి అండి. వాళ్ళకైతే ఇప్పుడు ఏళ్ళనాటి శని అయితే నడుస్తుంది కదండి. ఇదైతే లాస్ట్ స్టేజ్ అండి. 6 ఏళ్ళు 7 ఏళ్ళ నుంచి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూనే ఉన్నారండి. అందుకని శనీశ్వరం టెంపుల్లో పూజ అయితే చేపిస్తే మంచిదని చెప్పారండి. అందుకని పూజ అయితే చేయించడానికి అయితే వెళ్ళాము. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. పూజ అయితే చేసాము, కానీ దేవుడి వీడియోలు ఫోటోలు అయితే తీయడానికి అయితే అలౌడ్ అయితే లేదండి. పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇదైతే అక్కడ ఉన్న నవగ్రహాలు పూజలు బాగా చేస్తుంటారండి. ఎప్పుడు మేము వెళ్ళినప్పుడైతే ఇంత విగ్రహాలు అయితే లేదండి. అంటే మొక్కుబడి అయితే చేసుకుంటారు కదండి, వాళ్ళైతే ఒక్కొక్క విగ్రహమే చేసి అక్కడైతే పెడుతుంటారు కాబట్టి చాలా విగ్రహాలు అయితే అయ్యాయండి. అక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఉండిందండి. అది మామూలుగా ఉండింది కాబట్టి దాన్ని అయితే అంతా కొట్టేసి పాలరాతితో చేయించాలనేసి పాలరాతితో చేయించడానికి అయితే ఇదంతా మెటీరియల్స్ అంతా అక్కడ ఉన్నాయండి. వాటితో అయితే టెంపుల్ అయితే చాలా బాగా కడతారు. కట్టిన తర్వాత అయితే ఎలా ఉంటుందని చూపిస్తున్నానండి. ఇంకా ప్రాసెస్లో అయితే ఉంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇక్కడైతే కోతులు అయితే చాలా ఉన్నాయండి. కోతులకైతే మేము ఎప్పుడు వెళ్ళినా మాకు కోతులు అయితే కనిపిస్తూనే ఉంటాయి కాబట్టి వాటికి అయితే ఏదో ఒక ఆహారం అయితే ఇస్తూనే ఉంటామండి. దగ్గరలో అయితే బిస్కెట్స్ అవి మాత్రమే ఉన్నాయండి. అవి మాత్రమే తీసుకొచ్చి అయితే ఇచ్చాము. మేమైతే పాలు పోసి పూజ అయితే చేసామండి. ఆ పాలను కూడా పాపం తింటున్నాయండి కోతులు. అంతా పాపం ఆకిల్లో ఉన్నాయి. మార్నింగ్ టైం అయితే వెళ్ళాం కదండి, పాలను కూడా వదలట్లేదండి. దేవుడి మీద విగ్రహం మీద వేసిన పాలను కూడా అయితే తింటున్నాయి అవి. అందుకనే బిస్కెట్స్ అయితే తీసుకొచ్చి అయితే ఇచ్చాము. పూజ అయితే చాలా బాగా జరిగిందండి.